అందరికీ నమస్తే. ఈరోజు ఇది ఖుబానీ అండి. ఇది స్వీట్ డిష్. ఇది సౌదీ అరేబియాలో ఎక్కువగా పండుతుంది. ఆప్రికాట్ ఫ్రూట్ అనమాట. బాగా రాత్రంతా నానబెట్టేసి ముందు తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి, ఇది ఒక కిలో అండి. ఇది శుభ్రంగా కడిగి ఆ తర్వాత 1 లీటర్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి రాత్రంతా. పొద్దున్న వచ్చింది అందులోని విత్తనాలన్నీ తీసేసి దీన్ని వచ్చింది బాయిల్ చేయాలన్నమాట. అదే సేమ్ మన నానబెట్టిన నీళ్ళు ఉంటుంది కదా, అదే నీళ్ళల్లో నానబెట్టి ఇప్పుడు బాయిల్ చేసి దగ్గర పడ్డాక ఇప్పుడు దించేది అయిపోయిందండి. ఇది ఇంతే అనమాట. ఇది నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను, పంచదార వేయలేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ స్వీట్ ఉంటుంది. ఎక్కువ స్వీట్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా 1 స్పూన్ పంచదార కలుపుకోవచ్చు. నేనైతే కలపలేదు, మాకు ఈ స్వీట్ సరిపోతుంది, అందుకని ఇది చేశానండి. ఇది అయిపోయింది, ఇంకా స్టవ్ కట్టేస్తాను. ఇది ఇప్పుడు ఇందులోని విత్తనాలు చూడండి, ఆ విత్తనాలు తీసి ఆ పప్పు లోపల ఉన్న పప్పు ఇది పైన డెకరేటివ్కి ఇదే పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయరండి, ఇంకేం లేదు. ఇది సేమ్ ఫ్రూట్ అన్నమాట. ఇది చాలా హెల్దీ ఫ్రూట్. సౌదీలో ఎక్కువగా దొరుకుతుంది ఇది ఆప్రికాట్ అని. మనం డైలీ ఒక ఆప్రికాట్ తిన్నా కూడా చాలా మంచి పోషకాలు ఉన్నాయి అందులో. దీంట్లో జ్యూసు, జాములు అంతా తయారు చేస్తారండి. సౌదీలో ఎక్కువగా దొరుకుతుంది ఇది, గల్ఫ్ కంట్రీస్లో. ఇప్పుడు ఇది తీసేసుకొని వేయించడాలు కలపడాలు ఏం ఉండవండి. ఇదే నేచర్ ఫ్రూట్ అన్నమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ నేచర్ ఫ్రూట్. ఇప్పుడు ఇందులో వచ్చిన పప్పులోనే అందులో వచ్చిన గింజలు ఉంటాయి కదా, విత్తనాలు, అది తీసిన అది లోపల వచ్చిన పప్పు అనమాట. కొంచెం బాదపప్పు లాగే ఉంటాయి, చిన్న సైజులోగా. ఇదే డెకరేటివ్గా మనము పైన వేసుకోవచ్చు. ఇలా మన ఎక్స్ట్రా జీడిపప్పు బాదం పప్పు కలపాల్సిన అవసరమే లేదండి. దీనికి ఇంకాస్త నగిషీలు దిద్దాలంటే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, కస్టర్డ్ ఇచ్చేసి అది కూడా కలపవచ్చు పైన. కానీ ఇలా యాజ్ ఇట్ ఈజ్గా చేసినప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఇది టేస్టీ నేచర్ ఫ్రూట్. ఇది చల్లారిన తర్వాత మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినచ్చు, లేకపోతే బయట కూడా 2-3 రోజులు చక్కగా బాగుంటుందండి. ఇది ఏమి కలపడం లేదు, నెయ్యి లేదు, ఏం లేదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.